తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సమ్మర్ సెలవులు ప్రకటించినా కూడా హన్మకొండలోని కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు సమ్మర్ క్లాసెస్తో విద్యార్థుల వద్ద వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సమ్మర్ క్లాసులు నడిపే ప్రైవేటు విద్యాసంస్థలపై జిల్లా అధికారులు, విద్యా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే గవర్నమెంట్ నియమ నిబంధనలు పాటించకుండా జిల్లా కేంద్రంలో హన్మకొండ నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా సమ్మర్ క్లాసులు పెడుతున్నాయి. విద్యార్థులను మానసికంగా వేధిస్తూ వాళ్ళని తీవ్రమైన ఇబ్బందులు గురిచేస్తూ హన్మకొండ జిల్లా కేంద్రంలో సమ్మర్ క్లాసులు పెడుతున్నారు. మేము గత 2-3 రోజుల క్రితం కూడా హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారికి, అలాగే డిఓ గారికి, జూనియర్ కళాశాలలు అలాగే స్కూల్ సంస్థ వారికి ఫోన్ చేసిన, ఆఫీసు కలిసినా కూడా అందుబాలేరు. మేము ఫోన్ చేసే సందర్భంలో కూడా ఆ కళాశాలకు, ఆ స్కూల్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడిన సైట్లో మేడం ఇట్లా మాట్లాడని చెప్పినా కూడా డిఓ గారు అసలు స్పందన లేదు. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కంప్లీట్ గా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలతోటి కుమ్మకాయి, హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యా కుమ్మకాయి వారి దగ్గర డబ్బులు తీసుకుంటూ వారి కొమ్ముకొస్తున్నారు. వెంటనే హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక డిఓ గారిని అలాగే డిఓ గారు సస్పెండ్ చేయాలి. లేదంటే మాత్రం పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం. గతంలో కూడా వీరిద్దరు సంబంధించింది హన్మకొండ జిల్లా కలెక్టర్ గారు కూడా మేము వినపత్రం జరిగింది. ఎందుకంటే మేడం ఇక్కడ వీళ్ళు ఉండడం వల్ల హన్మకొండ జిల్లా కేంద్రంలో విద్యార్థులు కానీ, విద్యాసంస్థలు కానీ అంటే విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఇలాంటి నియమ నిబంధనలు కూడా పాటిస్తున్నారు. దీన్ని ప్రధానంగా హన్మకొండ డిఓ గారు వారు కుమ్మకాస్తున్నారు. వారిని వెంటనే సస్పెండ్ చేయాలి. లేకపోతే హన్మకొండ జిల్లా ఉండే ట్రాన్స్ఫర్ అని చెప్పినా కూడా వారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించాలి, పై అధికారులు స్పందించాలి, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. వెంటనే డిఓ గారిని హన్మకొండ జిల్లా నుంచి సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం.